టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవ్వగా ఓపెనింగ్స్ పరంగా అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మొదటి రోజు రిలీజ్ కి ముందు రోజు వరకు ఓవరాల్ టికెట్ సేల్స్ ఆల్మోస్ట్ 26 కోట్ల మార్కును అందుకోగా రిలీజ్ రోజుకు వచ్చేసరికి సినిమా గంటకు మంచి జోరును ఉగాది పండుగ అడ్వాంటేజ్ తో చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. ఇండియా వైడ్గా ఒక పక్క దురంధర్ 2 మరో పక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు టికెట్ సేల్స్ పరంగా మంచి ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా సినిమా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొత్తం మీద ఇప్పుడు హరిహర వీరమల్లు రేంజ్ కు వెళ్లే అవకాశాలు కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా హరిహర వీరమల్లు సినిమా మొదటి రోజు కన్నా ముందు ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ తో 40 కోట్లకు చేరువయ్యే బుకింగ్స్ ను అందుకుంది. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ 26 కోట్ల వరకు మాత్రమే పరిమితమైంది. అంటే రెండు సినిమాల మధ్య 16 కోట్ల వరకు తేడా ఉండగా హరిహర వీరమల్లు సినిమాకు టికెట్ హైక్స్ హెల్ప్ కూడా కలిసి వచ్చింది. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ కి నైజాంలో టికెట్ హైక్స్ లాంటివి లేవు. అయినా కానీ అన్నింటినీ తట్టుకొని బాక్సాఫీస్ దగ్గర ఉగాది పండుగ వీకెండ్ లో మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ గంటకు 20-25 వేల వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉన్న నేపథ్యంలో మొదటి రోజు రెస్పెక్టబుల్ టోటల్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ ఎంతైనా ఉంది. ప్రస్తుతానికైతే సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో 30 నుండి 32 కోట్ల రేంజ్ షేర్ ను టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా ఇంకా ముందుకు ఎంతవరకు వెళుతుంది అనేది చెప్పగలం. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ముందు ఎస్టిమేట్ చేసినట్లుగానే 38 నుండి 40 కోట్ల వరకు షేర్ ను సినిమా అటు ఇటుగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైం కి ఇదే రేంజ్ లో ట్రెండ్ ను సినిమా కొనసాగించి అంచనాలను మించిపోతుందా లేక ఇంతకన్నా మించిన జోరును చూపించగలుగుతుందో చూడాలి. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ స్టేటస్ చూసి మరోసారి ఎలాంటి కలెక్షన్ సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.